దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై రాత్రిపూట వెళ్తున్న వాహనదారులను వీరు దోచుకుంటున్నారని బాలానగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. భరత్ నగర్ బ్రిడ్జి కింద నిర్మానుష్య ప్రాంతంలో వాహనదారులను బెదిరించి వారి వద్ద నగదు దొంగిలించుకుపోయినట్లు ఏసీపీ వెల్లడించారు. వాహనదారుల వద్ద నగదుతో పాటు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడించారు. రామచంద్రపురానికి చెందిన అభిషేక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారన్నారు. నిందితుల వద్ద సెల్ ఫోన్లు, నగదును పోలీసులు రికవరీ చేశారు. నిందితులను పోలీసులు రిమాండ్ తరలించారు. నైట్ మన ఎంజీ బస్ స్టాండ్లో దిగి బయటకు వస్తే అతను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వాళ్ళు మేము బాలనగర్ ఆర్సీపురం వెళ్ళాలని అతను అడిగితే ఆర్సీపురంకి మేము ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు మనకు ఎక్కడైతే ఎంజీ బస్ స్టాండ్ నుంచి ఆ ఎన్ రూట్లో నుంచి వస్తూ మన సనత్ నగర్ వచ్చిన తర్వాత భరత్ నగర్ దగ్గర యూటర్న్ తీసుకొని సనత్ నగర్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4,000 డబ్బులు, తర్వాత ఒక మొబైల్ ఫోను తీసుకున్నారు. కత్తితోటి భయపెట్టడం జరిగింది. దాంతో పాటు భయపెట్టే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్పే ఎవరైతే కంప్లైంట్ ఉన్న అభిషేక్ దగ్గర నుంచి ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా ఒకసారి సంథింగ్ అరౌండ్ 1181 రూపీస్, ఒకసారి 700 రూపీస్, ఒకసారి 1181 రూపాయి, ఒకసారి 12,700